హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 15th ఆగస్ట్ 2025 శుక్రవారంకి సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పాయింట్స్ చూద్దామా. 14 గ్రామాల్లో తొలిసారి మువ్వన్నెల జెండా రెపరెపలు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిన జాతీయ జెండా ఎగరని గ్రామాల్లో ఈ దఫా తొలిసారి మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంతాల్లో జెండా ఎగిరింది. నెక్స్ట్, ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 85 గ్రామ సర్పంచులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మన జాతీయ పతాకం కాషాయము, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణ పతాకం తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో పింగళ వెంకయ్య రూపొందించిన జాతీయ పతాక నమూనాను ప్రదర్శించారు. నెక్స్ట్, జాతీయ పతాకాన్ని అధికారికంగా 1947 ఆగస్ట్ 14న అర్ధరాత్రి ప్రదర్శించారు. దీనిని తొలిసారిగా పార్లమెంట్ భవనంపై ఎగరవేశారు. జాతీయ పతాకాన్ని భారతీయులందరూ ఎగరవేయడానికి 2002 జనవరి 26 నుంచి ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, జాతీయ పతాకం మధ్యలో తెలుపు రంగుపై మొదట మహాత్మా గాంధీ సూచించిన చెరక ఉండేది. ఆ తర్వాత చెరక స్థానంలో ముదురు నీలిరంగు నేవీ బ్లూ అశోకుడి ధర్మచక్రం ఎంచుకున్నారు. నెక్స్ట్, అశోక చక్రం అభివృద్ధిని సంకేతం. దీనిని సారనాథ్లోని అశోక స్తంభం నుంచి గ్రహించారు. అశోకుడి ధర్మచక్రంలో 24 ఆకులు ఉంటాయి. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న హైదరాబాద్ స్టేట్ యోధులు. 1808లోని బొల్లార్లోని బ్రిటిష్ సైన్యాలకు వ్యతిరేకంగా కొందరు జాగీర్దార్లు దాడికి ప్రయత్నించారు. 1817లో జరిగిన మూడవ మహారాష్ట్ర యుద్ధం. 1939లో ఉత్తర భారతదేశంలో వహాబీ ఉద్యమం వచ్చింది. తురేబాజ్ ఖాన్ పోరాటం. 1857లో ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు చేశారని తెలిసి హైదరాబాదులో దాని ప్రకంపనలు వచ్చాయి. నెక్స్ట్, పట్వారీ రంగారావు సాహసం. గోండుల తిరుగుబాటు. నిజాం సైన్యంలో తిరుగుబాటు. మన జాతీయ గీతం జనగణమన. దీనిని జనవరి 24న ఆమోదించారు. ఎప్పుడు ఆమోదించారు? 1950 జనవరి 24న ఆమోదించారు. నెక్స్ట్, మన జాతీయ గేయం వందే మాతరం. ఈ గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ 1882లో రచించిన ఆనంద్ మఠ్ నవల నుంచి తీసుకున్నారు. దీనిని తొలిసారి సంస్కృతంలో రచించారు. వందే మాతరం గేయాన్ని 1886లో కలకత్తాలోని జరిగిన ISC సమావేశంలో తొలిసారిగా ఆలపించారు. నెక్స్ట్, 1950 జనవరి 24న భారత రాజ్యాంగం ఆమోదించింది. జాతీయ జంతువు. రాయల్ బెంగాల్ టైగర్ పెద్దపులి. పెద్దపులి శాస్త్రీయ నామం
పాంతా టైగ్రిస్. 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. 1972 పెద్ద పులి జాతీయ జంతువుగా గుర్తించారు. ఎప్పుడు గుర్తించారు? 1972. 1973 నుంచి దేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఆరంభించింది. పులుల సంరక్షణ చేపట్టారు. మేఘ విస్ఫోటనం, జమ్మూలో ఆకస్మిక వరద. నెక్స్ట్, అభివృద్ధికి అటు ఇటు. 78 ఏళ్ల స్వాతంత్ర భారతంతో సానుకూలతతో పాటు సవాళ్లు. మౌలిక రంగ రూపాంతరీకరణలో ఇంకా వెనుకబాటే. పడిపోతున్న ప్రాధాన్య రంగాల వాటా. అయినా వ్యవసాయ రంగంలో ఉపాధి అధికం. నెక్స్ట్, ఆదాయం ఎంత, పన్ను కడుతుందెంత? జిఎస్టి పరిధిలో ఉన్న నమోదు చేయించుకొని వారికి కర్ణాటకలో నోటీసులు. అరుదైన భేటీపై ఉత్కంఠ. నేడు ట్రంప్ పుతిన్ సమావేశం. నేటి నుంచే వార్షిక ఫాస్టాగ్. ఏంటిది? వార్షిక ఫాస్టాగ్. నెక్స్ట్, డ్రైవర్ రహిత మినీ బస్సులు ఐఐటి హైదరాబాదులో అందుబాటులోకి. స్వాతంత్ర వేడుకలకు గోల్కొండ ముస్తాబు. నెక్స్ట్, హెడ్ కానిస్టేబుల్ రాజ్నాయక్కు శౌర్య పథకం. కొత్త ఐటీ బిల్లులో ఎన్నో మార్పులు. భారత్కు రేటింగ్ బూస్ట్. భారత్ రేటింగ్ పెంపు. -BBB నుంచి -BBBకి అప్గ్రేడ్ చేసిన S&P. అమెరికా రేటింగ్ మాత్రం కిందికి. ట్రంప్ 50% టారిఫ్ వేసినా ఇండియా వృద్ధి ఆగదు. ఎంత శాతం వేశాడు ట్రంప్? 50% టారిఫ్ వేశాడు. 19 ఏళ్ల తర్వాత సావరిన్ రేటింగ్ అప్గ్రేడ్ చేసిన S&P. ఈరోజుకి ఈ అప్డేట్స్ ఇవేనండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.